బీసీ రిజర్వేషన్ సాధన కమిటీ ఇవాళ అసెంబ్లీ ముందున్నటువంటి గన్ పార్క్ వద్ద భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాన హామీ ముఖ్యంగా బీసీలకి 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటివరకు 2 సంవత్సరాలు కావస్తుంది, ఇప్పటివరకు ఆ రిజర్వేషన్ అమలు కాని పరిస్థితి ఉంది. రీసెంట్గా మంత్రివర్గ మీటింగ్లో కూడా పార్టీల వారికి ఇచ్చుకుంటూ వెళ్తామన్నట్టు కూడా మరి మంత్రివర్గ సమావేశంలో తేలడం జరిగింది. సో దీనికి బీసీలందరూ కూడా వ్యతిరేకంగా ఇవాళ నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నారు. కొంతమంది బీసీ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు? భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ప్రభుత్వం విఫలమైపోయిందా? ఏం చెప్తారు? ఆల్రెడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం విప్లవమైంది కాబట్టి 42% అడ్డం పెట్టుకొని డెడికేషన్ కమిషన్ స్థానిక సంస్థల్లో 3,000 కోట్ల డబ్బు అవసరమా? 3 కోట్ల మంది ప్రజల ఆత్మగౌరవం సమస్య, ఇది బీసీల ఆత్మగౌరవ సమస్య. 131 కులాల ఆత్మగౌరవం చెప్పే విధంగా ప్రవర్తిస్తున్న రేవంత్ రెడ్డి గారు, మీరు కొడంగల్ ఒక్క సీట్ అయినా గెలుస్తారా? మీ కాంగ్రెస్ నువ్వు వచ్చి క్యాన్సింగ్ తెలుస్తుంది మా ఆత్మగౌరవం ఏందో. ఏదో నువ్వు నాటకాలు ఆడుకుంటావు. మహేష్ కుమార్ గౌడ్ బీసీ అధ్యక్షుని అడ్డం పెట్టి బీసీ పెద్ద బిడ్డ ఎవరంటే ముఖ్యమంత్రి అంట. మీరు కామన్ డిక్లరేషన్ తెలియదా నువ్వు పెద్ద బిడ్డవని? పక్కన సిద్ధరామయ్యతో చెప్పించినావు, పక్క ముఖ్యమంత్రి కర్ణాటకతో. ఏది ఈ రాష్ట్రం ఎవరు చెప్పలేదు, పక్క రాష్ట్రం అని చెప్పదు అన్నట్టు ఉంది కథ అంతా. అందుకే నీ ఇల్లు ముట్టడి చేయబోతున్నాం. ముఖ్యమంత్రి గారు 42% ఇచ్చినాక నేను స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి. సర్పంచ్ లేదు, ఎంపీటీసీ లేదు, నా జెడ్పీటీసీ లేదు. నువ్వు దమ్ముంటే రెఫరెండంకి రా, రేపు పిలిపి నీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధశుద్ధి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి రెఫరెండం పెట్టు. రేపు 3 కోట్ల మంది ప్రజలు ఓటేస్తారో లేదు చూద్దాం. నువ్వు గవర్నర్ సాక్షిగా పెట్టి రెఫరెండం పెట్టు. 24 గంటలు నువ్వు రెఫరెండం పెడితే ఆఖరికి పత్రికా విలేకరులు కూడా బీసీలో ఓటేస్తారు నీకు వ్యతిరేకంగా. అది మర్చిపోద్దు. నీ యాజమాన్యాన్ని కంట్రోల్ చేయొచ్చు, కానీ మా బీసీ జర్నలిస్టులను నువ్వు కంట్రోల్ చేయలేవు బిడ్డ. ఎందుకంటే మాకున్న ఓటే ఆయుధం, ఆ ఓటుతో రాజ్యాధికారం చేస్తాం. నువ్వు ముందే చెప్తున్నాం, నీకు చిత్తశుద్ధి ఉంటే 42% ఇచ్చే ఎలక్షన్లకు నువ్వు అంటావు కదా కొండారెడ్డిపల్లి, నువ్వు వచ్చింది మా ఊరు ఎంపీటీసీకి జడ్పీటీసీకి వచ్చిన మిడ్జిల్కి, ఆ ఊరు బిడ్డగా చెప్తున్నా నేను. నీవో మేమో తెలుసుకుంటాం ఆత్మగౌరవం కోసం. కొడంగల్ సీటు గెలుస్తావా? రేపు వచ్చి క్యాన్సింగ్ సర్పంచ్లో నీ పెట్టు చూద్దాం. నీకు చాదనైతే నీ అధికారం అడ్డం పెట్టి ఎన్నో చేయొచ్చు, కానీ మా ఓటు ఒక్కటి కూడా తీసుకోవు. ఒక్క ఓటు కూడా నీకు మద్దతుగా ఇయ్యరు బీసీలు. ఇగో నోరుందని మస్తు చెప్పొచ్చు అన్న, నోరుంది మస్తు చెప్పొచ్చు. ఒక సర్పంచ్కి వెళ్ళమను, కొడంగల్లా కొండారెడ్డిపల్లి సీట్కి వెళ్ళమని చూద్దాం. ఆయన వచ్చి క్యాన్సింగ్ ఏమని చూద్దాం. ఎలక్షన్కి రమ్మని రేపే, లేకపోతే రెఫరెండం పెట్టమను. ఆయన పక్కింటి ఓటు వేయడు ఆయనకు, బీసీలు కాబట్టి. ఆ పక్కింటోడు కూడా బీసేగా. నీ ఇంటి ముందర బీసే, వెనక బీసే, పక్కన బీసే. బీసీలు అంటే ఏమనుకుంటావు? ఓటు బ్యాంక్ అనుకుంటున్నావా? ఓటు బ్యాంక్ కాదు, ఆత్మగౌరవం. పూలే వారసులం, అంబేద్కర్ ఆలోచన గల వ్యక్తులం. ఆ సావిత్రిబాయి పూలే చదువుల తల్లి పేరు మీద నడుపుతున్నటువంటి సంస్థలు ఉన్నాయి బిడ్డ. ఓటు మహిళలు కాదు, ఎవరు వేయరు నీకు. నువ్వు రెఫరెండం పెట్టి రేపు రెఫరెండం పెడితే తెలుస్తుంది కదా. 3 కోట్ల మందికి ఒక్క ఓటు తక్కువ వచ్చినా నువ్వు ఎలక్షన్లకు, ఒక్క ఓటు తక్కువ వచ్చినా ఇప్పుడు చెప్తున్నాం కదా, 3 కోట్ల మందికి ఒక్క ఓటు తక్కువ వస్తే రేపు ఓ ఎలక్షన్లకు ఇదే మా రెఫరెండం అన్న. రెఫరెండం పెట్టమంటున్నాం కదా, మీ ద్వారానే అడుగుతున్నాం కదా. రెఫరెండం పెట్టు, ఒక్క ఓటు తక్కువ వచ్చినా రేపు ఎలక్షన్లకు అందరూ సిద్ధమే, బీసీలు సిద్ధమే. మేము సిద్ధమనే కదా చెప్తున్నాం. ఒక్క ఓటు తక్కువ వచ్చినా నీవు ఎలక్షన్లకు రేపు రెఫరెండం పెట్టు. ఎల్లుండి నోటిఫికేషన్ పైసలు గొప్పనా ఆత్మగౌరవం పనా? ఎవరు అప్పు ఎవరు చేసిండు? మా ఇంటికి అప్పించినావు. నీవు ఏ కులానికన్నా ఫెడరేషన్ ఒక్క కులానికన్నా డబ్బు ఇచ్చినావా? నువ్వు ఎవరికి అనుకుంటున్నావు? నీ స్వార్థం కోసం. అందుకనే 42% రిజర్వేషన్ ఇచ్చి నువ్వు ఎలక్షన్లు కోమని అడుగుతున్నాం మేము. నీవుడు మీ రాహుల్ గాంధీ కదా, ఫ్లోర్ లీడర్ ఒక్కసారి ఎందుకు మాట్లాడాలి? అక్లమేషన్ తీసుకపో, రేపే తీసుకపో. రెఫరెండం పెడితే అయిపోతుంది కదా, తెలిసిపోతుంది బీసీల ఆత్మగౌరవం ఏందని. సో అన్న, నీకు ఒక చిన్న పిట్టు కథ చెప్తా. ఇది ఎట్లుందంటే, ఊరంతా ఒక 500 ఓట్లు ఉంటాయి. అందులో ఒక 70 ఓట్లు ఓసీలో ఉంటాయి. ఒక 5 మంది అన్ని పార్టీలు బీసీలకు ఇస్తారు. ఒకటి ఇండిపెండెంట్ వేస్తాడు ఓసీ. అప్పుడు ఎవరికి గెలుస్తాడన్నా? ఇది చిన్న లాజిక్ అన్నా. మళ్ళా అందరు ఏమంటారు, 430 ఓట్లు ఉన్న బీసీలు ఓడిపోయారు, 70 ఓట్లు ఓసీ గెలిచిండు అంటే బీసీ 42% అవసరం లేదని చెప్తాడు. అదే మన జూబ్లీహిల్స్ లో జరిగింది. వాడుకున్నాడు నవీన్ యాదవ్ పేరు మీద బీసీల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టించుకున్నాడు. మేము ఆ బీసీ ఓడిపోవద్దు, ఈ 42% ఉద్యోగం నడుస్తుందని మద్దతు ఇచ్చినాం. ఆ ఒక్క సీటు చూసుకొని మురిసిపోవద్దు బిడ్డ.
రేపు నీవే అంటున్నావు కదా కడియం శ్రీ గారు ఇంకో బై ఎలక్షన్ వస్తాయని, ఆ అన్ని సీట్లు ఒకటైనా గెలుచుద్దాం. నీవు అందుకనే ఆత్మగౌరవం కోసం బీసీల ఆత్మ కోసం 42% ఇచ్చే నువ్వు ఎలక్షన్లు కోల్చిన డిమాండ్ చేస్తున్నావు. రాష్ట్రపతి కూడా చేస్తుంది కదా, ఆర్డినెన్స్ తీసుకొచ్చింది అంటున్నారు, కోర్టులో కేసు వేసిరు అంటున్నారు, దానికి మేమేం చేస్తాం అన్న. చదువు వచ్చినోడు మాట్లాడినట్టు మాట్లాడాలన్న. కామారెడ్లు ఇవన్నీ తెలియకుండా పెట్టినావా? కాంగ్రెస్ మేనిఫెస్టో కదా, భగవద్గీత అంటున్నావు కదా, మరి భగవద్గీత నువ్వు చదవకుండా పెట్టినావా? నీ కాంగ్రెస్ మేనిఫెస్టో చదివినప్పుడు చదువురానోడు పెట్టిండా ఆ డిమాండ్? అంటే ఆ రోజు తెలియదా ఇట్లా చట్టపరంగా ఇదంతా ఎందుకు ఒక ముచ్చట చెప్తా? వాళ్ళిద్దరు ఉన్నారు కదా ఏది కేసు వేసిన వాళ్ళు, మాధవ్ రెడ్డి ఇంకొక ఆయన పిలిపిస్తే రేపు రాత్రి చేపిస్తాం కదా, మేము విత్డ్రా చేపిస్తాం కదా కేసును, మేమే మాట్లాడుకుంటాం. నీవు చేసే సాయం ఎందుకు చూసేపెట్టు వాళ్ళని తీసుకొచ్చి. నీకు మేమేం అడుగుతున్నాం అదే రిక్వెస్ట్ అనుకో, మా డిమాండ్ అనుకో, రిక్వెస్ట్ అనుకో. ఆ ఈరోజు ఇద్దరిని పిలిస్తే అయిపోతుంది కదా. రేపు కేసు విత్డ్రా చేసుకుంటే ఎల్లుండి ఎలక్షన్ అనుకో 42% కోసం. ఆ ఇద్దరు దొరకరా? ఆధార్ కార్డు లేదా, ఫోన్ నెంబర్ లేదా? ప్రభుత్వ రంగాల్లో నీ చేతులు ఉన్నాయి కదా, చర్చలకు విలువ. ఎన్నిటికో చర్చలకు పిలుస్తున్నావు, అఖిలపక్షాన్ని పిలుస్తున్నావు, దీనికి విలువ ఇద్దరిని. అసలు సమస్య అంతా ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యతిరేకం కాదన్న, పాపము అమాయకుడు పెద్ద మనిషి. ఆయన ఏమనుకుంటున్నాడంటే ఆయన మీద ఉన్నటువంటి ఆధిపత్య పక్కన ఉన్నటువంటి సంస్థలన్నీ వ్యాపార సంస్థలన్నీ కూలగొడతాయి ఆయన గవర్నమెంట్, ఆయన భయం అది. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఊళ్ళో ఆధిపత్యం కోసం ఆ 42% ఇస్తే వాళ్ళు సర్పంచ్ని ఇవ్వడరు. సగం మంది సర్పంచ్లు అంతా హైదరాబాద్లో ఉంటారు, అందులో ఓసీలు అంతా హైదరాబాద్లో ఉంటారు, జుబ్లీస్ బంజారాలో ఉంటారు. వాళ్ళ ఆధిపత్యం కోసం, ఊర్లో పట్టు కోసం, నెక్స్ట్ అధికారం కోసం, కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం కుట్ర ఇది. అందుకే నీకు చిత్తశుద్ధి ఉంటే నీవు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలా ఆ ఇద్దరు పిలిపించి కేసు విత్డ్రా చేయించుకుందాం, 42% ఎలక్షన్ పోదాం. ఇగో ఆడనికి రకం మధ్యలో ధర వాళ్ళది, వాళ్ళు ఏదో మైనార్టీ అంటారు ఈ గ్రూప్ అని. అయ్యా బీసీలకు ఇవ్వాల్సిన 42% అడుగుతున్నాను నిన్ను, కానీ ఈ మైనార్టీల గురించి ఎవరు మాట్లాడారు నీతోనా? ఎట్లా సి గ్రూప్ బీసీసీ ఉంది, క్రిస్టియన్స్ ఉన్నారు మాకు తెలియదా? నీవే అన్నావు కదా 42% ఇస్తాను, లక్ష్యం కోసం చిత్తశుద్ధి ఉంటే ఇచ్చే ఎలక్షన్ కోవాలి బిడ్డ. లేకపోతే కొండారెడ్డిపల్లి నుంచి కొడంగల్ దాకా ఒక్క సీటు గెలిచినా నీవేందో మేమేందో తెలుస్తుంది 100%. బీసీల ఆత్మగౌరవం ఇది. నువ్వేదో ఇంట్లో కూర్చొని 600 మంది పోలీసులను పెట్టి తిరిగినట్టు కాదు, 600 మంది ఓటర్స్ మేము ఆడ. నువ్వు కొండారెడ్డిపల్లిలా ఒక్క సీటు గెలిచి చూద్దాం, కొడంగల్ ఒక్క సీటు గెలిచి చూద్దాం. ఎందుకు మాట్లాడతావు? మాతో ఎందుకు పెట్టుకుంటావు? ఆ ఇద్దరు పిలిచి కేసు విత్డ్రా చేసుకొని 42% కోసం వెళ్ళు ఎలక్షన్స్కి, అయిపోతుంది కదా, పంచాయతీ అయిపోతుంది కదా. నీవి మా బీసీ పెద్ద బిడ్డ అని మేమే చెప్తాం. మా మామనాడు జిల్లాకు వచ్చినప్పుడు బోయల బిడ్డ అని కూడా చెప్తాడు, వాల్మీకి నేనే వారసుని అని చెప్తాడు. అది కాదు కదా, కథ కాదు కదా. ఆయన రేవంత్ రెడ్డి యనమల రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అందులో ఏమైనా తప్పు ఉందంటే చెక్ చేసుకోరు. అంత చిత్తశుద్ధి ఉంటే 42% ఇవ్వను. ఎవరు ఆ ఇద్దరు కేసు వేసిన వాళ్ళని పిలిపి ఈయనే అమరవీరుల సాక్షిగా కూర్చోబెడదాం, మాట్లాడదాం అసలు వాళ్ళ సమస్య ఏంది. ఇంకోటి వాళ్ళు నిలబెట్టేవాళ్ళు కూడా కాదు ఎలక్షన్లా, బాబు వాళ్ళతో ఏపించిర్రు అంతే. మరి ఇంకెవాడు ఎవడో మాట మాత్రం పెదవు దాటకుండా అద్భుతంగా చెప్తారు కట్టుకథ. ఆ కట్టుకథ నష్టమే ఈ 42%. ఆ ఇద్దరిని పిలిపియాలి, విత్డ్రా చేసుకోవాలి 42%. రేపు ఎలక్షన్లకు నేను ఎవరు పట్టుకుంటారు? ఆ మాధవరెడ్డి పిలిపి ఈ అమరవీరులకు 1300 సాక్షిగా మేము అడుగుతాం, ఆయనకి ఏం కావాలన్న సమస్య. ఆ ఇద్దరిని తెచ్చియమంటే తెచ్చియావు, నీ ఇంటికి ముట్టడికి రెడీ వస్తాం, పెడతావు, పోలీసులను పెట్టి అరెస్ట్ చేస్తావు. అంతకుమించి ఏం చేస్తావు? 130 కులానికి 10,000 మంది వచ్చినా బిడ్డ నువ్వు తట్టుకుంటావు మా దాడిని. ఎందుకు ఇదంతా ముచ్చట? అయ్యా ఇప్పుడు కూడా ఇద్దరిని పిలిపించి విత్డ్రా చేయించి 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థలు ఎలక్షన్లకు వెళ్ళాలని బీసీ జేఏసీ కన్వీనర్గా నేను డిమాండ్ చేస్తున్నా.